హాయ్ అండి. ఆగస్టు 14 అయితే 2 భారీ చిత్రాలండి. 2 కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్నాయి. రెండిట్లోనూ సూపర్ స్టార్స్ ఉన్నారు. అందులోనూ మీరు చూసుకుంటే ఆహ్, మల్టీ స్టార్స్ సినిమాలు చాలా కరువైపోయినాయి గదా! ఇప్పుడు చూసుకుంటే మల్టీ స్టార్స్ తోటి 2 ఒకే రోజు వస్తున్నాయండి. ఒక పక్కన 'కూలీ' తోటి 'రజనీకాంత్', ఒక పక్కన 'హృతిక్ రోషన్', 'ఎన్టీఆర్' ఇద్దరు కలిసి 'వార్ 2' అయితే వస్తా ఉంది. ఈ 2 సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్. అటు చూసుకుంటే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్, స్పై క్యారెక్టర్ చేస్తున్న ఇద్దరు గూడా 'రుతిక్ రోషన్' అలానే 'జూనియర్ ఎన్టీఆర్'. ఇటు చూసుకుంటే 'కూలీలో' ఒక కూలీగా ఎలా ఉండబోతున్నాడు 'రజనీకాంత్‌ని' చూడబోతున్నాం. దీనిలో విలన్‌గా అయితే మీరు చూసుకుంటే 'నాగార్జున' అది ఒక మంచి అడ్వాంటేజ్ 'కూలీ' సినిమాకి. ఎందుకంటే తెలుగులో కూడా చూసుకుంటే మీకు అటువైపు చూసుకుంటే 'శోభిన్' ఉన్నాడు, 'ఉపేంద్ర' ఉన్నాడు. 'శోభిన్' అంటే తెలిసిందే కదా! మన 'మంజువల్ బాయ్స్' 'మౌనిక' సాంగ్ చూసి మీకు అర్థమైపోయింది. పాన్ ఇండియా లెవెల్ పాట వేరే లెవెల్ ఉంది కదా! అక్కడ ఉన్న అమ్మాయి ఆహ్, 'పూజా హెగ్డే' కన్నా కూడా ఎక్కువ ఫ్యాన్స్ 'శోభిన్‌కొచ్చారు. ఎందుకంటే అతనేసిన డాన్స్ మూవ్‌మెంట్స్ గాని అయన్నీ 'మౌనిక' సాంగ్‌కి. అతను ఒక క్రేజీగా మారిపోయాడు. అతని క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఉండబోతుందనేది అది అర్థమవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మీకు 'సత్యరాజ్' ఉన్నాడు. అలానే 'అమీర్ ఖాన్' ఒక స్పెషల్ గెస్ట్ అపియరెన్స్‌గా అయితే చేయబోతున్నాడు. కాబట్టి ఇదొక పెద్ద మల్టీ స్టారర్‌గా అయితే కనబడుతూ ఉంది 'కూలీ' సినిమా. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడో లోకేష్ కనకరాజ్ అని చూడాలి. ట్రైలర్ చూసినప్పుడు నాకు 'వార్' కన్నా కూడా 'కూలీ' ట్రైలర్ కొంచెం ఫ్లాట్‌గా అనిపించింది. 'వార్' అనేది చాలా మూవ్‌మెంట్స్ గాని, లేకుంటే సీన్స్ గాని బాగా అనిపించింది నాకైతే. మరి సినిమాలో ఏమన్నా దాచిపెట్టాడేమో చూడాలి. సినిమా జస్టు ఈ ట్రైలర్‌లోనే మరీ ఎక్కువ కట్ చేసి ఊహించుకొని వస్తారేమోని ఆయన ఫ్లాట్‌గా కట్ చేసాడేమో అనిపించింది నాకైతే. 'నాగార్జున' అయితే వేరే లెవెల్‌లో చూడబోతున్నామని అయితే మన 'రజనీకాంత్' గారు అన్నారు. ఎందుకంటే అసలు నేను ఊహించుకోలేదు 'మన్మధుడిని' ఇంత విలన్‌గా చూపించడం ఏంటి, అంత క్రూరంగా అయితే ఆయన చేశారని చెప్పుకొస్తున్నారు. అది చూడాలి మరి సినిమా థియేటర్‌లో ఎలా ఉండబోతుందో. రీసెంట్‌గానే 'కుబేర్‌లో' కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. 'కుబేరా'లో అయితే ధనుష్‌కి సపోర్టింగ్ యాక్టర్లు మంచి క్యారెక్టర్ సినిమా మొత్తం కూడా అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాగార్జున చుట్టూరే 'కుబేరా'లో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి. ప్యూర్ విలన్ ఇక్కడ. ప్యూర్ విలన్‌గా అయితే చేయబోతున్నాడు. ఇంకోటి చూసుకుంటే అటుపక్క 'వార్ 2లో' యాక్చువల్‌గా 'ఎన్టీఆర్' విలన్‌గా అని చాలామంది భావించారు. అలాంటిదేం లేదు. ఇద్దరు కూడా సమానమైన హీరోగా కనిపిస్తా ఉన్నారు. కాకపోతే మెయిన్ లీడ్ 'హృతిక్ రోషన్‌కే ఇస్తారు. అంతకుమించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. హీరోయిన్ కూడా ఆయనకే ఉంటుంది. ఆల్రెడీ 'కేర్ అద్వాని' దాంట్లో చూసుకుంటే చాలా ఎమోషన్స్ 'హృతిక్ రోషన్‌లో' చాలా షేడ్స్, ఎమోషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. లవర్‌ని వద్దంటున్నాడు, ఫ్యామిలీని అన్ని వదిలేసి వెళ్ళిపోతానంటున్నాడు, దేశం కోసం నిలబడతా అంటున్నాడు. ఇటు పక్క చూసుకుంటే దేశం ఏం చేస్తానని ఎన్టీఆర్ కూడా మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి అదొక దేశభక్తి సినిమాగా మంచిగా కనబడుతూ ఉంది. ఇటు చూసుకుంటే 'కూలీ' ఒక ఎమోషన్ సినిమా. ఏదైతే 'శృతి హాసన్' మీ నాన్నకన్నా ముందు నాకు ప్రాణ స్నేహితుడని రజనీకాంత్ చెప్పడం అక్కడ ఎమోషన్ కనిపిస్తా ఉంది. మరి అది నాకు తెలిసి 'ఉపేంద్ర' అనుకుంటున్నాను నేనైతే. 'ఉపేంద్ర' కలిసి క్యామియో రోల్ చేయబోతున్నాడనైతే ఆల్రెడీ బయటకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా 'ఉపేంద్ర' 'శృతి హాసన్' నాన్న క్యారెక్టర్ అయితే చేసినట్టయితే కనిపిస్తా ఉంది. అతని స్నేహితుడు రజనీకాంత్ అయితే కనిపిస్తా ఉంది. అతనికి ఫ్లాష్ బ్యాక్ కూడా ఏదో ఉన్నట్టయితే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. చూడాలి సినిమాలో అయితే చాలా ఉత్కంఠ 2 సినిమాల్లో కూడా చాలా థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ అన్నీ కనబడతా ఉన్నాయి. ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్. ఇది ఎమోషనల్ అంతా కనిపిస్తా ఉంది. ఇక్కడ దేశభక్తి ఆ ఎమోషన్ ఇటుపక్క సెపరేట్‌గా కనిపిస్తా ఉంది. ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. దీనిలో సర్ప్రైజ్ ఏంటంటే ఎన్టీఆర్ ఎలా చూస్తారని మనం ఎలా కనపడతారనేది మనం దీనిలో వార్ 2లో చూసుకుంటే ఇక్కడ నాగార్జున అసలు ఎలా కనిపిస్తాడు? విలన్‌గా ఎలా చేస్తాడు? అంత క్రూరంగా ఎలా కనిపిస్తాడని అయితే మనమైతే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2 సినిమాల్లో మనం వెయిటింగ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సినిమాలు కనీసం 1 వీక్ గ్యాప్‌తో వచ్చుంటే ఆ మజా ఉండేది. కానీ ఒకే రోజు వస్తున్నాయి. 2 సినిమాలు మనం ఒకే రోజు కవర్ చేస్తామో లేదో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే 2 సినిమాలపై అయితే నాకైతే మంచిగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. 2 సినిమాలు ట్రైలర్లు కూడా నాకు కొంచెం 'వార్ 2' కన్నా కొంచెం 'కూలీ' ట్రైలర్ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. అంతకు మించి ఇంకేం లేదు. కానీ 2 సినిమాలు ఎమోషన్స్ గాని అయన్నీ కూడా కరెక్ట్‌గా కనెక్ట్ అవుతున్నాం మనమైతే. నేనైతే చూద్దాం మరి. నాకు ముందు చూస్తాను. ఏ టికెట్లు దొరికితే ఆ టికెట్లు. ఇంక అంతకు మించి ఏం లేదు. 2 సినిమాలు నేను ఫస్ట్ టైమ్ చూడాలనుకుంటాను. కానీ ఏ సినిమాకైతే టికెట్లు నాకు ఈజీగా దొరుకుతాయో లేకుంటే ప్రీమియర్స్ ఏమైనా పడితే ప్రీమియర్స్‌కెళ్తాను. ఎర్లీ మార్నింగ్ షో ఏది ఉంటే ఆ షోకైతే వెళ్తాను. చూద్దాం మరి. హిందీ సినిమా మరి ప్రీమియర్స్ వేస్తారంటే వేయడం చూడాలి మరి. ఇక్కడ 'రజనీకాంత్' సినిమా కూడా ప్రీమియర్స్ వేయకపోవచ్చేమో. కానీ ఎర్లీ మార్నింగ్ షోలే ఉంటాయనుకుంటా. ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి 5:00 ఏమైనా షోస్ తీసుకొస్తాడేమో. ఎందుకంటే 'నాగవంశి' ఉన్నాడు కదా అక్కడ. 'నాగవంశి' ఏమైనా ట్రై చేస్తాడేమో చూడాలి. ఎర్లీ మార్నింగ్ 5:00కి అదొస్తే మటుకు ఎళ్లి మనం చూద్దాం. చూద్దాం మరి ఈ 2 సినిమాల్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో చెప్పండి. నాకైతే 2 సినిమాల పైన చాలా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి నాకైతే. సినిమా వేరే లెవెల్ ఉండబోతుందనుకుంటా. ఎందుకంటే ఇక్కడ 'రజనీకాంత్‌ని' వేరే వాళ్ళు డైరెక్ట్ చేసుంటే నేను అర్థం పట్టించుకుండా ఇక్కడ 'లోకేష్ కనకరాజు' కదా! ఎంత ఎలివేషన్ ఇవ్వాలి? ఏం చేయాలి? ఎందుకంటే మనం చూసాం ఏదైతే 'విక్రమ్.'
అక్కడ ఫాద్ ఫాజల్‌కి గాని, లేకుంటే విజయ్ సేతుపతి గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరుగా ఎంత బాగా ఇచ్చారు, కొట్టారో మనం చూసాం. మరి ఈ సినిమాలో చూసుకుంటే 'నాగార్జునకి' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది, 'రజనీకాంత్‌కి' ఎలా ఉంటుంది, 'శోభిన్‌కి' ఎలా ఉంటుంది, 'ఉపేంద్రకి' ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టార్స్ ఉన్నారు. అలానే మీరు 'అమీర్ ఖాన్' ఉన్నాడు. 'అమీర్ ఖాన్‌కి' ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు, ఇయన్నీ అయితే మనకి చూడాలి మరి. ఎందుకంటే అనిరుద్ వాళ్ళిద్దరు మ్యాజిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇంకా దగ్గర పడింది కదా! ఇంకొక 5 రోజులే సినిమా అయితే థియేటర్‌లోకి వచ్చేస్తుంది. ఆ రోజు చూసి మాట్లాడుకుందాం. మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీకు 'కూలీ' బెస్ట్ అనిపిస్తదా? లేకుంటే 'వార్ 2' బెస్ట్ అనిపిస్తుందా? కలెక్షన్ పరంగా చూసుకుంటే 'సత్యరాజ్' కూడా మాట్లాడడం చూసాం. ఫస్ట్ తమిళ్ సినిమా 1000 కోట్లు కొట్టబోతుందని అయితే మాట్లాడుతున్నాడు. మరి చూద్దాం మరి. ఫస్ట్ సినిమా 1000 కోట్లు కొడుతుందేమో 'కూలీ'. ఇంతమంది సూపర్ స్టార్స్ పెట్టుకొని మరి.